గుడ్ ఈవినింగ్ టు ద క్లాస్. సో ఈ సెషన్లో మనం విట్టేకర్ ప్రతిపాదించిన 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ కోసం మాట్లాడదాం. ఈ విట్టేకర్ అనే సైంటిస్టు ప్రతిపాదించిన ఈ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అనేది 1969లో ప్రతిపాదించడం జరిగింది. ఇది మోస్ట్లీ వైడ్లీ యాక్సెప్టెడ్ క్లాసిఫికేషన్ సిస్టమ్. సో ఈయన ప్రకారంగా ఏంటయ్యా అంటే ఈయన 5 కింగ్డమ్స్ని ఇంక్లూడ్ చేశాడు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మొనీరా, సెకండ్ వన్ ప్రొటిస్టా, మూడవది ఫంగై, దాని తర్వాత ప్లాంటే, అండ్ లాస్ట్ వన్ ఈజ్ అనిమేలియా. ఇక్కడ ఈ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్లో మనకు ఖచ్చితంగా ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటయ్యా అంటే ప్రతి కింగ్డమ్కి ఒక ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలి. సో దట్ మనకి ఈయన తీసుకున్న ఏ క్యారెక్టర్స్ తీసుకొని ఈయన క్లాసిఫై చేశాడు అనేది మనకి ఈజీ అవుతుంది. కాబట్టి మొనీరియాకి మనం ఖచ్చితంగా బ్యాక్టీరియాని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ప్రొటిస్టాకి మన అమీబా గారిని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఫంగైకి వచ్చేప్పటికి ఏంటయ్యా అంటే మష్రూమ్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ప్లాంటే అంటే జనరల్గా ప్లాంట్ అనగానే మనకు మైండ్లో ఏదో ఒక ప్లాంట్ గుర్తొస్తుంది. అనిమేలియా అనగానే ఏదో ఒక యానిమల్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ప్రతిపాదించడానికి ఈయన తీసుకున్న క్యారెక్టర్స్ ఏంటి, ఏ బేసిస్ పైన ఈయన ఈ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ని ప్రతిపాదించాడు అంటే ఈయన సెల్ స్ట్రక్చర్ని తీసుకున్నాడు. అంటే అది ప్రొకారియోటా, యుకారియోటా అనేది. మనం సాధారణంగా మాట్లాడితే ప్రొకారియోట్ అంటే న్యూక్లియస్ ఉండదు, న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉండదు అంటాము. యుకారియోట్ అంటే న్యూక్లియర్ మెంబ్రెయిన్ లేదా న్యూక్లియస్ అనేది ఉంటుంది అంటాం. సో ఈయన తీసుకున్న ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేపాటికి సెల్ స్ట్రక్చర్. సో సెకండ్ వన్ వచ్చేపాటికి థాలస్ ఆర్గనైజేషన్. థాలస్ అంటే ఈ సెల్స్ తాలూకా అరేంజ్మెంట్ అనమాట. అది యూనిసెల్లా, మల్టీసెల్యులర్. యూనిసెల్ అంటే సింగిల్ సెల్ అని అర్థం, మల్టీసెల్యులర్ అంటే మోర్ దాన్ 1 సెల్ అని అర్థం. ఈ మల్టీసెల్యులర్లో కూడా మనం జనరల్గా ఏంటంటే ఈ డివిజన్ ఆఫ్ లేబర్ గురించి మాట్లాడినప్పుడు సెల్స్ అనేవి టిష్యూస్ని ఫామ్ చేస్తాయి, టిష్యూ అనేది ఆర్గాన్ని ఫామ్ చేస్తుంది, ఆర్గాన్ అనేది ఆర్గాన్ సిస్టమ్ని ఫామ్ చేస్తుంది, ఓవరాల్గా కాంప్లెక్స్ ఆర్గానిజం ఫామ్ అవుతుంది అని మాట్లాడతాం. సో ఆ బేసిస్ పైన యూనిసెల్యులరు, మల్టీసెల్యులరు అనే క్యారెక్టర్ని ఈయన థాలస్ ఆర్గనైజేషన్లో తీసుకోవడం జరిగింది. ఈయన తీసుకున్న మూడో క్యారెక్టర్ ఏంటయ్యా అంటే మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. అది ఆటోట్రోఫా, హెటరోట్రోఫా. ఆటోట్రోఫ్ అంటే తన ఫుడ్ని తానే స్వతహాగా తయారు చేసుకుంటే ఆటోట్రోఫ్ అంటాం. హెటరోట్రోఫ్ అంటే స్వతహాగా తయారు చేసుకోకుండా ఏదైనా ఆర్గానిజం పైన ఫుడ్ కోసం డిపెండ్ అయితే దాన్ని మనం హెటరోట్రోఫ్ అంటాం. సో దీన్ని తీసుకున్న థర్డ్ క్యారెక్టర్. దీంతో పాటుగా రిప్రొడక్షన్, ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్స్ కూడా ఈయన అబ్జర్వ్ జరిగింది. అంటే ఏ విధంగా ప్రత్యుత్పత్తి చేసుకుంటుంది. అండ్ దెన్ ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్ అంటే ఓవర్ ద టైం పీరియడ్ ఏమైనా చేంజెస్ అనేవి ఎలా వస్తున్నాయి. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఎవల్యూషన్ అంటే ఏమంటాం అంటే ఓవర్ ద టైం పీరియడ్ ఒక ఆర్గానిజంలో వచ్చే చేంజెస్ అని మాట్లాడతాం. మనం హ్యూమన్ బీయింగ్స్ని తీసుకున్నట్లయితే మనం ఏప్స్, గొరిల్లాకి దగ్గరగా ఉంటాం, లేదా మానవుడు అనేవాడు కోతి నుంచి వచ్చాడని చెప్తాం. దీనికి రీజన్ ఏంటంటే ఓవర్ ద టైం పీరియడ్ చేంజెస్ అనేవి జరగడం వల్ల మనం ప్రజెంట్ ఇలాగా మోడల్ మ్యాన్ అనేవాడు ఇలాగ ఉన్నాడని చెప్పి మాట్లాడతాం. సో దీన్ని ఏమంటాం అంటే ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్స్ అంటాం. సో ఈయన తీసుకున్న ఈ క్యారెక్టర్స్ వల్ల ఈ క్యారెక్టర్స్ని బేసిస్ కింద తీసుకొని ఈయన 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం చూద్దాము ఇక్కడ ఒక్కొక్క క్యారెక్టర్ని అబ్జర్వ్ చేస్తూ ఏ విధంగా ఈయన ఈ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ చేస్తాడో చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వన్ మనం అనుకున్నది ఏంటంటే సెల్ స్ట్రక్చర్ గురించి అనుకున్నాం. సో ఇందాకే మనం మాట్లాడాము. మన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదైనా ఈ కింగ్డమ్ గురించి మనం ఫస్ట్ మనకు స్ఫురణకు రావాల్సింది ఏంటంటే ఈ కేసులో మొనీరియాలో ఒక బ్యాక్టీరియం రావాలి, ప్రొటిస్టాలో అమీబా లాంటి ఆర్గానిజం గుర్తుపెట్టుకుంటే చాలు. సో అమీబా మనం ఎలాగైనా డ్రా చేసేయచ్చు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం ఎలా డ్రా చేసినా సరే, చిన్న పిల్లాడైనా సరే, ఎవరైనా సరే ఈజీగా డ్రా చేయగలుగుతుంది. సో ఫంగై అనగానే మనకి మష్రూమ్ అనేది గుర్తుపెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. సో ప్లాంటే అనగానే ఏదైనా ఒక ప్లాంట్ గుర్తుపెట్టుకోండి. అనిమేలియా అనగానే ఒక యానిమల్. సో ఇక్కడ ఒక యానిమల్ని గుర్తుపెట్టుకుందాం. సో ఏదైనా ఒక యానిమల్ మనం గుర్తుపెట్టుకుందాం. సో ఫస్ట్ ఈయన ఏం చేశారంటే సెల్ స్ట్రక్చర్, అది ప్రొకారియోటా, యుకారియోటా. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్సెప్ట్ ఈ మొనీరా
మిగిలినవన్నీ కూడా యుకారియోటిక్ ఆర్గానిజమ్స్. సో మొనీరా ప్రొకారియోట్ ఆర్గానిజం, ఎందుకంటే ఈ బ్యాక్టీరియాలో మీకు ప్రామినెంట్ న్యూక్లియస్ అనేది ఉండదు కాబట్టి ఇది ప్రొకారియోట్. మిగిలినవన్నీ కూడా యుకారియోటిక్ ఆర్గానిజమ్స్. సో న్యూక్లియస్ ఉంటుంది, వీటిలో న్యూక్లియస్ ఉంటుంది, వీటిలోనూ ఉంటుంది, వీటిలోనూ ఉంటుంది. సో ఈయన తీసుకున్న ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేపాటికి సెల్ స్ట్రక్చర్, అది ప్రొకారియోటా యుకారియోటా అనే బేసిస్ పైన ఈయన క్లాసిఫై చేయడం జరిగింది. సో సెకండ్ వన్ వచ్చేపాటికి దీంతో పాటుగా ఈయన తీసుకున్నది ఏంటంటే సెల్ వాల్ని తీసుకున్నాడు. సో ఈయన తీసుకున్న సెకండ్ క్యారెక్టర్ వచ్చేపాటికి సెల్ వాల్. సెల్ వాల్కి వచ్చేపాటికి బ్యాక్టీరియాలో మీకు ఖచ్చితంగా సెల్ వాల్ అనేది ఉంటుంది. సో బ్యాక్టీరియాలో సెల్ వాల్ అనేది ఉంటుంది, ఈ సెల్ చుట్టూలో కూడా సెల్ వాల్ ఉంటుంది. ఇది దేంతో తయారవుతుంది అంటే మ్యూకోపాలీపెప్టైడ్ అంటాం. మ్యూకోపాలీపెప్టైడ్. ఈ బ్యాక్టీరియల్ సెల్ వాల్ అనేది మ్యూకోపాలీపెప్టైడ్ అనే ఒక ప్రోటీను అనే ఒక ప్రోటీన్తో తయారై ఉంటుంది. మ్యూకోపాలీపెప్టైడ్ అనే ఒక ప్రోటీన్తో తయారవుతుంది. సో ప్రోటిస్టాలో వచ్చేపాటికి ఇక్కడ కొన్నింటిలో ఎక్సెప్షన్ కేసెస్ ఉన్నాయి. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లామిడోమోనాస్ తీసుకున్నారనుకోండి. సో క్లామిడోమోనాస్ తీసుకున్నట్లయితే అందులో సెల్ వాల్ అనేది, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను నేను క్లామిడోమోనాస్. సో ఇది మన క్లామిడోమోనాస్. ఇక్కడ సెల్ వాల్ అనేది ఉండదు. సో ఇది పెలికిలతో తయారై ఉంటుంది సెల్ వాల్ అనేది. సో నెక్స్ట్ ఫంగైకి వచ్చేప్పటికి సెల్ వాల్ దేంతో తయారవుతుంది, ఫంగై తాలూకా సెల్ వాల్ అనేది దేంతో తయారవుతుంది. సో మనకి ఫంగై సెల్ వాల్ అనేది కైటిన్తో తయారవుతుంది. సో ప్లాంట్ సెల్ వాల్ దేంతో తయారవుతుంది, అందరికీ తెలిసిందే. ప్లాంట్ సెల్ వాల్ అనేది సెల్యులోస్తో తయారవుతుంది. యానిమల్లో సెల్ వాల్ ఉంటుందా, యానిమల్లో సెల్ వాల్ అనేది ఉండదు. చిన్నప్పటి నుంచి చదువుతున్నాం. సో ఇక్కడ మనం సెల్ వాల్ క్యారెక్టర్ తీసుకునేపాటికి ఇక్కడ దాకా సెల్ వాల్ అనేది ఉంది. జనరల్గా మాట్లాడితే అది డిఫరెంట్ కాంపోజిషన్తో తయారై ఉంది. ఇక్కడ వచ్చేపాటికి మ్యూకోపాలీపెప్టైడ్ లేదా మ్యూరిన్ అని అంటాం మనం. బ్యాక్టీరియల్ సెల్ వాల్ వచ్చేపాటికి ప్రొటిస్టాలో పెలికిల్ అనే సెల్ వాల్ ఉంటుంది, కొన్నిట్లో ఉండదు కూడా. కైటిన్ వచ్చేపాటికి ఫంగై సెల్ వాల్ అనేది కైటిన్తో తయారవుతుంది. ఈ సెల్యులోజిక్ సెల్ వాల్ ప్లాంట్. యానిమల్స్లో మాత్రం సెల్ వాల్ అనేది ఉండదు. సో ఈయన తీసుకున్న సెకండ్ క్యారెక్టర్. మూడవది వచ్చేపాటికి సెల్ థాలస్ ఆర్గనైజేషన్ లేదా సెల్ తాలూకా అరేంజ్మెంట్. బేసికల్గా మనం ఇది యూనిసెల్లా మల్టీసెల్ అనేది మనకి ఇంపార్టెంట్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మొనీరా ప్రొటిస్టా రెండిట్లో కూడా ఇవి యూనిసెల్లర్ ఆర్గానిజమ్స్, మిగిలినవన్నీ కూడా మల్టీసెల్లర్ ఆర్గానిజమ్స్. ఈ మల్టీసెల్లర్ ఆర్గానిజంలో స్టార్టింగ్ విత్ టిష్యూతో తయారైపోయి ఆర్గాన్స్ కనిపిస్తాయి, ఆర్గాన్ సిస్టమ్ గ్రేడ్ కూడా కనిపిస్తుంది మీకు మల్టీసెల్లర్కి వచ్చేప్పటికి. సో మొనీరా ప్రొటిస్టాలో మీకు యూనిసెల్లర్ కనిపిస్తుంది, మిగిలిన అన్నిట్లో కూడా అంటే ఫంగై, ప్లాంట్, అనిమేలియాలో మీకు మల్టీసెల్లర్. అది కూడా గ్రేడేషన్ అనేది టిష్యూ అవ్వచ్చు, ఆర్గాన్ అవ్వచ్చు, ఆర్గాన్ సిస్టమ్ కూడా డెవలప్ అయి ఉండొచ్చు. దాని డెవలప్మెంట్ స్టేజెస్ని బట్టి, దాని తాలూకా అడ్వాన్స్డ్ నేచర్ని బట్టి. సో నెక్స్ట్ వచ్చేప్పటికి ఆయన తీసుకున్న క్యారెక్టర్ ఏంటయ్యా అంటే మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. సో మోడ్ ఆఫ్ న్యూట్రిషన్లో ఇక్కడ రెండే చాయిసెస్, ఒకటి ఆటోట్రోఫా, రెండు హెటరోట్రోఫా. ఏదైతే ఫుడ్ని తనంతట తానే తయారు చేసుకుంటో దాన్ని ఆటోట్రోఫ్ అంటాము. ఏదైతే ఫుడ్ని తానుగా తయారు చేసుకోకుండా ఏదైనా ఆర్గానిజం పై డిపెండ్ అయితే దాన్ని మనం హెటరోట్రోఫ్ అంటాం. సో ఆటోట్రోఫ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అది చేయాల్సిన ఒకే ఒక పని ఏంటయ్యా అంటే ఫోటోసింథసిస్ చూపిస్తే సరిపోతుంది. సో అది సింపుల్గా ఫోటోసింథసిస్ చూపించేసింది అనుకోండి, అది ఆటోట్రోఫ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న వాటిలో ఫోటోసింథసిస్ చూపించేది ఏమేమి ఉంటాయి అంటే ఇక్కడ బ్యాక్టీరియాలు కొన్ని ఫోటోసింథసిస్ చూపిస్తాయి, కొన్ని చూపించవు. కాబట్టి రెండు కేటగిరీస్ ఇందులో ఉన్నాయి. ప్రొటిస్టాకి వచ్చేప్పటికి ఇందాక చెప్పిన క్లామిడోమోనాస్ ఉంది. ఇక్కడ మీరు ఈ క్లామిడోమోనాస్ చూసినట్లయితే మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది. సో గ్రీన్ కలర్లో ఉందంటే దాని అర్థం ఏంటి, ఖచ్చితంగా అందులో క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది ఉంది. సో ఎప్పుడైతే క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉందో ఆబ్వియస్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అందులో కూడా ఫోటోసింథసిస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ ప్రొటిస్టాకి వచ్చేపాటికి మనకి ఇక్కడ కొన్నింటిలో క్లోరోఫిల్ ఉండడం వల్ల ఫోటోసింథసిస్ చూపిస్తాయి, కొన్ని అనేవి చూపించవు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అమీబా ఉంది, అదేం ఫోటోసింథసిస్ చూపించం.
సో కాబట్టి ఈ ప్రొటిస్టాలో కూడా 2 గ్రూప్స్ ఉన్నాయి, ఆటోట్రోఫ్స్ ఉన్నాయి, హెటెరోట్రోఫ్స్ ఉన్నాయి. ఇంకా ఫంగైకి వచ్చేపాటికి ఈ ఫంగై అనేది ఖచ్చితంగా హెటెరోట్రోఫే. ఎందుకంటే ఇందులో క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది లేదు కాబట్టి, ఇది ఫోటోసింథసిస్ని చూపించదు. క్లోరోఫిల్ అనేది లేదు కాబట్టి ఇది ఫోటోసింథసిస్ని చూపించదు. సో మనకి ఇక్కడ క్లోరోఫిల్ అనేది ఇందులో లేదు, ఫంగైలో క్లోరోఫిల్ అనేది ఉండదు కాబట్టి ఫోటోసింథసిస్ని చూపించదు. క్లోరోఫిల్ ఇస్ ఆబ్సెంట్. ఇంకా ప్లాంట్లో క్లోరోఫిల్ ఉంటుంది, ఆబ్వియస్గా ఫోటోసింథసిస్ చూపిస్తుంది. యానిమల్స్లో ఫోటోసింథసిస్ని చూపిస్తుంది. యానిమల్స్లో ఫోటోసింథసిస్ చూపించదు, ఇందులో క్లోరోఫిల్ ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా హెటెరోట్రోఫ్స్, ఇవన్నీ కూడా ఆటోట్రోఫ్స్. ఇది కూడా హెటెరోట్రోఫ్. ఈ 2 కేసులు ఏమవుతుందంటే బోత్ ఆటోట్రోఫ్స్ ఉన్నాయి, హెటెరోట్రోఫ్స్ ఉన్నాయి. ఇంకా రిప్రొడక్షన్, ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్ అనేవి ఓవర్ ద టైం పీరియడ్ ఫ్యూచర్లో ఏమైనా డిఫరెంట్ ఆర్గానిజం కనుక్కున్నప్పుడు, అంటే కేసెస్ లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీకు క్లామిడోమోనాస్ చూపించాను, అందులో క్లోరోఫిల్ ఉంది. క్లోరోఫిల్ ఉంటే మరి ప్లాంట్ కదా, దాన్ని తీసుకొచ్చి ప్రొటిస్టాలో ఎందుకు పడేస్తారనే డౌట్ వస్తుంది. సో అందుకని చెప్పేసి ఏంటి అంటే ఫ్యూచర్లో ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్స్ని బట్టి, అంటే వాటిలో ఉండే ఈ 23S RNA బట్టి మనం ఇవల్యూషనరీ రిలేషన్షిప్స్ని బేస్ చేసుకొని ఆ 23S RNA బట్టి వేసేసి మనం వాటిని డిఫరెంట్ గ్రూప్స్ కింద క్లాసిఫై చేస్తాం మోడర్న్ సిస్టంలో. సో అందులో ఏమైనా మార్పులు ఉంటే ఫ్యూచర్లో ఏమైనా మార్పులు రావచ్చు. ప్రస్తుతానికైతే ఈ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్లో ఈయన తీసుకున్న క్యారెక్టర్స్ ఇవి అనమాట. ఈ క్యారెక్టర్స్ని బట్టి ఈయన క్లాసిఫై చేయడం జరిగిందనమాట. సో ఇది విట్టేగర్ ప్రతిపాదించిన 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్. అయితే ప్రీవియస్గా ఉండేవాటికి దీనికి ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రీవియస్ సిస్టమ్స్లో, ప్రీవియస్ సిస్టమ్ మీరు తీసుకున్నట్లయితే, ప్రీవియస్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ మీరు తీసుకున్నట్లయితే ప్రీవియస్లో ఈ ప్రొకారియోటా, యుకారియోటా అనే డిఫరెన్షియేషన్ ఏమీ లేదన్నమాట. అంటే ఈ గ్రూప్ ప్రొకారియోట్, ఈ గ్రూప్ యుకారియోట్ ఏమీ లేవు, అన్నిటినీ ఒకే ఘటన కట్టేశారు అనమాట. నువ్వు ప్రొకారియోట్కా యుకారియోట్కా అన్నీ కూడా ప్లాంటే కింద తోసేశారు. సో ఎప్పుడైతే ఈ గ్రూప్స్ అన్నింటినీ ప్లాంటే కింద, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు అన్నింటినీ ప్లాంటే కింద తోసేశారో, ఈ బ్యాక్టీరియా అనేది యాక్చువల్గా ప్రొకారియోట్, కానీ ప్లాంట్ గ్రూప్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట. తర్వాత ఫంగై అనేది హెటెరోట్రోఫ్, అదేం ఫోటోసింథసిస్ చూపించదు, అయినా సరే ప్లాంట్లో ఉండాల్సిన ఆవశ్యకత వచ్చింది. సో డిఫరెన్షియేషన్ అనేది ప్రీవియస్ వాటిలో లేదన్నమాట. సో కాబట్టి ఇది అడ్వాంటేజియస్, బెటర్ ప్లేస్డ్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ప్రీవియస్ ప్రొకారియోట్, యుకారియోట్ డిఫరెన్షియేషన్ అంటూ ఏమీ లేదు. ఇది ప్రొకారియోట్, యుకారియోట్ అనే నో డిఫరెన్షియేషన్, అన్నీ కూడా ఒకే గ్రూప్లో పెట్టేశారు అన్నమాట. ఒకే గ్రూప్లో పెట్టడం వల్ల ఈ ప్రొకారియోట్, యుకారియోట్ డిఫరెన్షియేషన్ ఏమీ లేదు. తర్వాత ప్రీవియస్ గ్రూప్లో ఉన్న ఇంకొక ప్రాబ్లం ఏంటయ్యా అంటే అది యూనిసెల్లరా మల్టీసెల్లరా అనే డిఫరెన్షియేషన్ కూడా ఏమీ లేదన్నమాట. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొటిస్టా తీసుకున్నాం అనుకోండి, ప్రొటిస్టాలో అన్నీ కూడా ఏంటి యూనిసెల్యులర్ యుకారియోటిక్ ఆర్గానిజమ్స్. కానీ ప్రీవియస్ కేసులో ఇక్కడ ఉండే లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు తీసుకుంటే క్లామిడోమోనాస్ సింగిల్ సెల్, స్పైరోగైరా వచ్చేప్పటికి మల్టీ సెల్లర్ ఆర్గానిజం. ఈ స్పైరోగైరాలో ఈ క్లోరోప్లాస్ట్ అనేది స్పైరల్ రిబ్బన్ ఫ్యాషన్లో ఉంటుంది కాబట్టి స్పైరోగైరా అంటాం. సో ఇదేమో మల్టీ సెల్లర్. ఈ క్లోరెల్లాకి వచ్చేప్పటికి ఈ క్లామిడోమోనాస్కి వచ్చేప్పటికి ఇది యూనిసెల్లర్. ఇదే విధంగా క్లోరెల్లా కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, ఫ్లెజల్లా ఉండవు, అది కూడా యూనిసెల్లర్. వాటన్నింటినీ తీసుకొచ్చి ఒకే గ్రూప్లో వేస్తారు. సో అటువంటి ప్రాబ్లం కూడా ఉందన్నమాట. ఆ యూనిసెల్లర్ మల్టీ సెల్లర్ ప్రాబ్లం అనేది ప్రీవియస్గా అడ్రస్ చేయలేదు, కానీ ఇందులో మాత్రం ఈయన ప్రతిపాదించిన 5 కింగ్డమ్లో మాత్రం క్లియర్గా అడ్రస్ చేశాడు. ప్రొటిస్టాలో కేవలం యూనిసెల్యులర్ యుకారియోటిక్ ఆర్గానిజమ్స్ మాత్రమే ప్లేస్ చేయడం జరిగింది. సో ఇది కూడా ఇంకొక వెల్ ప్లేస్డ్ థింగ్. ఎట్ ది సేమ్ టైము ఈ ఫంగై యాక్చువల్గా హెటెరోట్రోఫ్. ప్రీవియస్గా దీనికి ఎటువంటి ప్రయారిటీ లేదు, ప్లాంట్ కింద తోసారు అనమాట. కానీ ఈయన ఫంగైకి వెల్ ప్లేస్డ్ ఒక కింగ్డమ్ స్థాయిని ఇచ్చాడు, కింగ్డమ్ స్థాయిని ఇవ్వగలిగాడు ఈయన. ఫంగైని ఒక కింగ్డమ్ స్థాయి ఇచ్చేసేసి స్పెషల్గా ట్రీట్ చేస్తాడు. ఎందుకంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఈ ఫంగై అనేది హెటెరోట్రోఫ్, సెల్ వాల్ ఉన్నా సరే అది హెటెరోట్రోఫ్ కాబట్టి దానికి కింగ్డమ్ స్థాయిని ఇచ్చాడు అనమాట. సో ఇవి ప్రీవియస్ సిస్టంలో ఉండే డిసడ్వాంటేజెస్, ఇందులో ఉండే అడ్వాంటేజెస్. అదేవిధంగా
ఓకే. సో ఇవి ఈ డిమెరిట్స్ని ఓవర్కమ్ చేయడం ఈ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్లో చేయడం జరిగిందనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్.